పత్రికా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఉదయం పూట నమస్కారాలు. మీకు నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఏదైతే పరోక్ష మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరియు పరోక్ష మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఏదైతే మున్సిపల్ ఆఫీసులో జరిగిందో ఆ విషయమై మీకు క్లుప్తంగా సమాచారం ఇద్దాము, మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆలోచనతోటి మిమ్మల్ని అందరినీ ఇవాళ ఉదయం పూట పిలవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. షార్ట్ నోటీస్లో ఇచ్చేసిన మీ అందరికీ కూడా, వీరి పత్రికా మిత్రులందరికీ కూడా, చైర్మన్గా ఎన్నికైన షాయిన్ సుల్తానా గారికి, వైస్ చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ అనిత గారికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పట్టణ అభివృద్ధిలో మీరు కీలకంగా వ్యవహరించాలి. తద్వారా వెనుకబడ్డ పట్టణానికి కొంత నిధులు వచ్చిన మాట వాస్తవం. వాటిని సద్వినియోగం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థికి చైర్మన్గా ఎందుకు మద్దతు తెలిపినాం అనేది బాగా చర్చ జరుగుతుంది. స్థూలంగా 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కబంధ హస్తాల్లో కాగజ్నగర్ పట్టణం చిక్కుకున్నది. మేము ఎన్నికల సందర్భంగా కూడా చెప్పినాం. ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలని కోరుకున్నారు కాబట్టే 22 సీట్లు 2019లో వచ్చిన బీఆర్ఎస్కు ఏదైతే 22 సీట్లు వచ్చినాయో వాటిని 11 సీట్లకు తగ్గించారు. ప్రజలు తిరస్కరించారు బీఆర్ఎస్. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ను మళ్ళా అధికార పీఠం మీద కూర్చుండబెట్టద్దు అనేది ప్రజల ఆలోచన. దానికి అనుగుణంగా ఇవాళ పార్టీని చూడలే, మేము పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, అట్లనే ఇవాళ మతాలకు అతీతంగా ఏమి చూడకుండా ఒక్కటే లక్ష్యంతో మేము పనిచేసినాం, బీఆర్ఎస్ నుంచి విముక్తి కలగాలి దీనికి అని చెప్పి. ఆ దిశలో ఇవాళ చైర్మన్గా ఎన్నికైన షాయిన్ సుల్తానా గారు కాంగ్రెస్ అనుకోండి, ఇటు డాక్టర్ అనిత గారు బీజేపీ అనుకోండి, ఇద్దరు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు కానే కాదు. మేము అనుకున్న ఆలోచనలను కార్యాచరణలో పెట్టినాం, మేము సఫలీకృతులమైన. దానికోసం కాగజ్నగర్ పట్టణ ప్రజలకు మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా, అంతకన్నా ముందు కూడా కోనప్ప కబంధ హస్తాలనే ఉండే మున్సిపాలిటీ, కానీ అవన్నీ అది తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీకి ఏమాత్రం న్యాయం జరగలేదు. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో ప్రక్రియలో భాగంగా మేము నేనే క్రియాశీలకంగా, నా ఓటే కీలకంగా, నా ఓటే 16వ ఓటుగా షాయిన్ సుల్తానా గారు గెలిచారు. నేను ఎక్కడ కూడా దాన్ని ఏమంటారు ఆలోచన లేకుండా, ఏదన్నా పొరపాటు అనే ఆలోచన కాదు. మేము అనుకున్నాం ఒక్కటే బీఆర్ఎస్ నుంచి విముక్తి కావాలి. ఆ విముక్తి అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనుకున్నాం. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి అక్కడ సీట్లో కూర్చోవద్దనే ఆలోచనతోటి ముందుకు పోయినాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే నేను గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా నిల్చున్నా. బీఆర్ఎస్ అభ్యర్థికి సీట్లో కూర్చుంటా అంటే నేను అక్కడ క్రియాశీలకంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందంటే, నేను ఇక వేరే పార్టీ చూడలే, మతం చూడలే, వ్యక్తిని చూడలే, ఎవరని చూడలే, ఏది లేదు. ఈసారి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటలేరు, వాళ్ళని తిరస్కరించారు. వాళ్ళని చైర్మన్ సీట్లో కూర్చోనివ్వకుండా చూస్తా అని నేను మనసులో అనుకున్న, దాన్ని కార్యాచరణలో పెట్టిన. ఇది ఒక్కటే లక్ష్యం తప్పించి వేరే కాంగ్రెస్ అభ్యర్థి ఆమె ముస్లిమా, ఈ మహిళ ఎట్లా పురుషులకు అవకాశమే లేకుండా. మరి నేను ఒకవేళ ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా అడ్డుగోడలాగా నిల్చోనుకుంటే ఇవాళ బీఆర్ఎస్ తనుకుపోయేది. అసలు ఒక్కటే లక్ష్యం, నేను అక్కడ అడ్డంగా నిల్చోకపోతే బీఆర్ఎస్ చేతులకు పోతుంది. నాకు తెలుసు, అర్థమైపోయింది. నాకు 3-4 రోజుల నుంచే నాకు విషయం మీద పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. బీఆర్ఎస్ క్యాండిడేట్ను చైర్మన్ చేయొద్దు అనుకున్నాం. మా అదృష్టం బాగుండి వైస్ చైర్మన్ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్ కాలేదు. ఇక 2 సీట్లు కూడా వదిలేసుకున్నాడు కోనప్ప గారు. ఆయనను ఈ మున్సిపాలిటీలో ఆయనకు అవకాశం ఇవ్వద్దు అనుకున్నాం, ఇవ్వలేదు కూడా. పెట్టిండ్రంటే అసలు ఎలక్షన్ని, పరోక్ష ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు బీఆర్ఎస్ నాయకులు. పైసల సంచులు పట్టుకొని అభ్యర్థుల ఇండ్లకు పోవుడు, పైసలు ఇస్తామనుడు, పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చుడు, మెసేజ్లు చూపిస్తే ఎంత అసహ్య జుగుప్సకరమైన మెసేజ్లు. మీరు ఒకవేళ మాకు ఓటు వేయకపోతే మీ భార్యని ఇచ్చేస్తాం, భర్తని ఇచ్చేస్తాం, లేకపోతే పిల్లల్ని ఇచ్చేస్తాం, ఇటువంటి చిల్లర మెసేజ్లు.
అట్లా అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలన్నింటిని ఉపయోగించి ఇవాళ వాళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా మేము అవన్నిటిని జయించి ఇవాళ ఒక బీఆర్ఎస్కు ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెసు బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. ఎందుకు అని అంటే ఒక లక్ష్యం కోసం. ఇక్కడ ఏమైంది, మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, మేము ఎలక్షన్లో కూడా చెప్పినాం. ఎస్ కోనప్ప అంటాడు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు అని కాదు, మేము కూడా ఎన్నికలప్పుడు చెప్పినాం. హిందూ మహిళను చైర్మన్ సీట్లో కూర్చుండబెడతాం, బీజేపీకి అవకాశం ఇవ్వమని మేము అడిగినాం. ప్రజలు మాకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 30ల 5 సీట్లు మాత్రమే ఇచ్చారు. అవునా? మరి 5 సీట్లు ఇచ్చినప్పుడు మేము చైర్మన్గా హిందూ మహిళనే ఉండాలని కోరుకోవడానికి వితండవాదం అవుతుందా కాదా? మా వాదనను ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు 13, 14 వాళ్ళకి ఇచ్చినట్టు మాకు సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెట్టడానికి అవకాశం ఉంటుంది. హిందూ మహిళకు వాదనను ప్రజలే అంగీకరించలేదు. ఒక రకంగా చూడాలంటే ఇవాళ గతంలో 8 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉంటే ఈసారి 10 మంది మైనారిటీలు కౌన్సిల్లో ఉన్నారు. ప్రజలు ఆ రకంగా తీర్పునిస్తే, ప్రజల తీర్పును విరుద్ధంగా ప్రజాప్రతినిధులు మేము వ్యవహరిస్తే, ప్రజల సెంటిమెంట్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాకు భవిష్యత్తే ఉండదు. ఇవాళ వైస్ చైర్మన్ విషయంలో కూడా చైర్మన్ సరే మన మైనారిటీ మహిళకు వచ్చేది. వైస్ చైర్మన్ విషయంలో మేము ప్రతిపాదించిన మహిళ కూడా హిందూ మహిళే. 5 సీట్లు వచ్చినాయి కాబట్టి మాకు వైస్ చైర్మన్కి మాత్రమే అవకాశం ఉండే. అది కూడా 15 సీట్లు వచ్చినాయి. టాస్లో వారికి అదృష్టం వరించింది. సరే, డాక్టర్ అనిత గారు కూడా బీజేపీ క్యాండిడేటే, తను కూడా కండువా వేసుకొని కోనప్ప గారి ఇంటికి పోయి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మాకల్లా అభ్యంతరం ఏం లేదు. ఎవరైతే మాకు కావాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుంటద్దు. ఎందుకంటే మాకు నెంబర్స్ ఉంటే మేమే చేద్దాం. మాకు నెంబర్సే లేవు మాకు అనుకూలంగా. మా మధ్యలో ఏమైంది, మా అవసరం పడ్డది కాబట్టి మేము డెసిషన్ మేకింగ్లో ఎవరిని కూర్చోబెట్టాలి, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పినాం, లోకల్ ఫ్యాక్టర్స్ను, లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఎక్కడ విరుద్ధంగా పోలేదు. చాలా చోట్ల జరిగింది అట్లా. ఇంకొకటి ఒక 10 టీవీకి చెందిన ప్రతినిధి అడిగిండు, మీరు చూసే ఉంటారు బయట. ఆయన ఏమంటాడు, వైస్ చైర్మన్ విషయంలో డాక్టర్ అనిత గారిని మేము పార్టీ పరంగా చూడలేదండి అంటాడు. నువ్వు పార్టీ పరంగా వైస్ చైర్మన్ క్యాండిడేట్ని చూడలేదు కాబట్టి నేను చైర్మన్ పరంగా, నేను కూడా చైర్మన్ను పార్టీ పరంగా చూడలే, మతపరంగా చూడలే, వ్యక్తిపరంగా చూడలే. కేవలం ఒక్కటే లక్ష్యం మీద పనిచేసినాం. ఈ మొత్తం ప్రక్రియలో నిజాయితీగా ఉన్నది మేము మాత్రమే. నేను ఎక్కడ దాపరికానికి పోలేదు. ఇది ఏమైనా దొంగ ముసుగుల గుద్దులాట కూడా చేయలేదు. బాజాబ్తా మేము చెప్పి ఓటేసి, ఆ ఓటులో కీలకమైన ఓటు నేనేసి ఆ చైర్మన్ క్యాండిడేట్ని గెలిపించిన. ఎక్కడ ముసుగుల గుద్దులాట ఏం లేదు. ఇలా ముసుగుల గుద్దులాటకు తావేలేదు. నేను ఒకటి చెప్పి ఒకటి చేయలే. నేను ఏది చెప్పినో అదే చేసిన. నేను ఎవరైనా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ మాత్రం చైర్మన్ కానీ అన్న అడ్డుగోడగా నిలిచినాం. దాంట్లో సక్సెస్ఫుల్ అయినాం. ఇది ఒక్కటే కాకుండా మేము చేసిన ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉన్నదో, మేము చేసిన మద్దతు ఏదైతే ఉన్నదో, మేము మార్కెట్లో ఒక 3 రోజులు సర్వే కూడా చేసినాం. ప్రజల అభిప్రాయం కూడా తీసుకున్నాం. ఒక 100 మందిని అడిగినాం. నా ప్రతినిధులు ఇక్కడ మొత్తం తిరిగారు. మేము ఇట్లా అనుకుంటున్నాం, మరి బీఆర్ఎస్కి మద్దతు తెలుపుదామా అని అంటే 100 మందిలో ఒక్కరు కూడా బీఆర్ఎస్కు మద్దతు తెలుపమని చెప్పలే. బీఆర్ఎస్కు మళ్ళీ మద్దతు తెలిపితే మళ్ళీ కబ్జాకోరుల చేతులకు కాజునారు పోతుంది. ఇదివరకు 10 సంవత్సరాలు డెవలప్మెంట్ కాలేదు, ఇంకా ఇబ్బంది పడతాము, అక్రమాలకు తావిచ్చినట్టు అవుతుంది. మీరు ఎవరిని చేసినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్కు మద్దతు తెలిపొద్దని మార్కెట్లో ఉన్న పెద్ద మనుషులు 100 మందిని అడిగారు. మాకు ఎవరైతే మద్దతు తెలిపారో వాళ్ళని అడిగాం. ఒకవేళ నిజంగానే మనం బీఆర్ఎస్కి చేద్దామా, మరి అవతల వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు, దుష్ప్రచారాన్ని ఎట్లా తట్టుకుందామనే ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఇవాళ ప్రజలు హర్షిస్తారు. నాకు నిన్న సాయంత్రం నుంచి అందరూ ఫోన్ చేశారు, మీరు చేసిన డెసిషన్ రైట్ అని. ఇది వట్టిగా నిబద్ధత చేసిన డెసిషన్, ఇది ఆషామాషి వ్యవహారం కాదు. పార్టీలో కూడా నాకు ఇబ్బంది ఉన్నా కానీ మా పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పిస్తాననే నమ్మకంతో నేను ఒక స్టెప్ వేయడం జరిగింది. ఎక్కడ నేను ఒకటి చెప్పి ఒకటి చేయడం కానీ, ముసుగుల గుద్దులాట కానీ, కోవట్ రాజకీయాలు కానీ చేయలే. నేను బాజాబ్తా కాంగ్రెస్ కౌన్సిలర్ దగ్గరికి నిన్న పొద్దున పోయి
వాళ్ళని కూర్చుండబెట్టి మా బీజేపీ కౌన్సిలర్ కూడా మీకు మద్దతు తెలుపుతారు. మీరు అందరు కలిసి బీఆర్ఎస్ క్యాండిడేట్ను ఓడగొట్టే ప్రయత్నంలో భాగంగా మీరు కాంగ్రెస్ అయినా మంచిదే అనేది ఒక నిర్ణయం చేసినాం. ఇదేమి నీతిరంగ కోవట రాజకీయం కాదు, లోపాయకారి కాదు, ఏం కాదు. మేము ఏదైతే బాజాప్తా చెప్పినామో అదే చేసినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆదిలాబాద్లో పొత్తు పెట్టుకున్నాయి, అవునా? చాలా చోట్ల నిజామాబాద్లో పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి కౌన్సిల్ ఫార్మేషన్ చేసింది, చైర్మన్ చేశారు, చాలా చోట్ల చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు చేసినాయి. మరి కాంగ్రెస్ తోటి మీరు మిలాఖత్ అయినప్పుడు మేము స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ బీఆర్ఎస్ను దూరం ఉంచడానికి, అధికారానికి దూరంగా ఉంచడానికి మేము కూడా అండర్స్టాండింగ్ పోయినాం. దాంట్లో ఏం ప్రజలకు చెప్పే చేసినాం. ఇది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, నేను చేయెత్తింది ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. అదేమీ మేము దాపరికమేం లేదు. నేను చేయెత్తకుండా మా కౌన్సిలర్లు చేయెత్తితే అప్పుడు మీరు లోపాయకారి అనేవాళ్ళు. నేను బాజాప్తా చెప్పి మేము ఏ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపాల్సి వచ్చిందో చెప్పి చేసినాం. కౌన్సిలర్లు మా ఎంబడి ఉన్న కౌన్సిలర్లందరికీ, ఈ కౌన్సిలర్లే కాదు, మొన్న మాకు మద్దతు తెలిపిన కౌన్సిలర్లందరికీ కూడా మీరు అడగండి. ఈ మొత్తం ప్రక్రియలో ఎంత నిజాయితీగా వివరించడం. డే 1 నుంచి ఒకటే లక్ష్యంతో పనిచేసినాం. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రాగానే నాకు అర్థమైంది మేము క్రియాశీలకమవుతాం ఈ కౌన్సిల్ ఫార్మేషన్లో అని. అందుకని మేమందరం కలిసి క్యాంపుకు పోయినాం. క్యాంపుకు పోతే ఒక వ్యక్తిని ఒక రకరకాలుగా మభ్యపెట్టడం, హింసించడం, డబ్బులు ఆశ చూపించడం, అన్ని రకాలుగా చేస్తే మా ఒక క్యాండిడేట్ ఇవాళ వైస్ చైర్మన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యాంపు నుంచి వాపసు రావడం జరిగింది. అప్పుడే మాకు అర్థమైంది సీన్, మాకు మొత్తం అర్థమవుతుంది. నేను పక్కనే కూర్చుంటానా, ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, ఎవరు ఫోన్లు మాట్లాడుతానో నాకు అర్థమవుతుంది క్యాంపులో. ఇక కుట్ర రాజకీయాలు మా చుట్టే నడుస్తూ ఉంటే మేము అప్రమత్తంగా ఉండకుండా మేము వాళ్ళ చక్కర్లో పడతాం. మేము ఏం ఆలోచించలే. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లోకల్ ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలపడం జరిగింది తప్పించి అది పార్టీ వ్యతిరేకమా లేకపోతే ఇది వ్యతిరేకమా ఆ వ్యతిరేకమా అని కానే కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కోరుకున్నది బీఆర్ఎస్ నుంచి విముక్తి కాబట్టి అదేవిధంగా చేసినాం. బీఆర్ఎస్కి ఎందుకు వేయలేదని మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం, మాజీ ఎమ్మెల్యే ఏమన్నా నాకు ప్రతిపాదన పెట్టిండా, ఎవరైనా తోలిండా నా దగ్గరికి? అడగండి మీరందరూ. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ప్రతిపాదన ఏదన్నా వస్తే, బీఆర్ఎస్ నుంచి మీ 5 సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు మీకు 1 సీటు ఉంది, 6 ఓట్లు ఉన్నాయి, మీ 6 ఓట్లు మాకేయండి, వైస్ చైర్మన్ మీకు ఇస్తామని వారు ప్రతిపాదన పెడితే మేము ఆలోచించేటోళ్ళం. కోనప్ప కానీ వాళ్ళ దూతలు కానీ వాళ్ళ కింద ఉండే బ్రోకర్లు కానీ ఎవరు నాకు ఫోన్ చేయలే, నాకు ఫోన్ చేయలే, నన్ను కలవలే, నన్ను కలవడానికి ప్రయత్నం చేయలే. నాకు ఫోన్ చేసే ముఖం లేక మా కింద ఉన్న కౌన్సిలర్లను రోజు మభ్యపెట్టే కార్యక్రమం. మేము క్యాంపులో ఉంటే నా పక్కనున్న డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రతి గంటకు అరగంటకు కాసం శ్రీను ఫోన్ చేసుడు, కోనప్పకు ఫోన్ ఇచ్చుడు. ఇటువంటి బ్రోకర్ రాజకీయాల మీరు చేసేది? మీరు నీతిమాలిన కథలన్నీ వాడుకుంటూ పతివ్రత మాటలు మాట్లాడితే ఎట్లా? రాజకీయ వ్యభిచారం మొదలుపెట్టింది మీరు. పతివ్రత శిరోమణిలాగా మీరు ఇవాళ నాటకాలు ఆడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఎంత దారుణం అంటే ఇవాళ అక్కడ కూడా 2 మైనారిటీలు ఆయన మీద పోటీ చేశారు. సేమ్ ఈ కాగజ్నగర్ లాంటి పరిస్థితే సిర్పూర్లో మా ఓడేటి నాన్నగారు సర్పంచ్, దుర్గం ప్రశాంత్ గారు ఉప సర్పంచ్. అక్కడ ప్రజలు మాకు మద్దతు తెలిపారు, ప్రజలు మాకు ఓట్లు వేసారు కాబట్టి అక్కడ సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరిని హిందువులను చేయగలిగిన. ఇక్కడ మాకు ప్రజలు 5 సీట్లు ఇచ్చి మేము చైర్మన్ క్యాండిడేట్ను బీఆర్ఎస్ క్యాండిడేట్కు సపోర్ట్ చేయాలని కోరుకుంటే ఎంత న్యాయం? అంటే మా ఏళ్ళతోటి మా కన్ను పొడిచే ప్రయత్నం మీరు చేసారు. ఇప్పుడు ఏమైంది? మీ ఏళ్ళతోటి మీ కన్నే పొడుచుకున్నారు. చైర్మన్ క్యాండిడేట్ వాయ మీది, వైస్ చైర్మన్ క్యాండిడేట్ మీ పార్టీ లేకపోయా. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎక్కడ ప్రాతినిధ్యం ఉన్నది అక్కడ? ఈ కౌన్సిల్లో మీరు ఏం చేస్తారో చూస్తాం మేము. కౌన్సిల్లో మీ అరాచకాలు కానీ ఆటలు కానీ ఎట్లా సాగుతాయో మేము చూస్తాం. సరే, ఇష్యూ బేస్డ్ సపోర్టే ఇది. ఒకటే అంశం మీద బీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగించాలనే అంశం మీద మేము ఈ ఏమంటారు కాంగ్రెస్ అభ్యర్థికి మేము మద్దతు తెలపడం జరిగింది. ఇక మొత్తం చాలా నీతివంతమైన వ్యాఖ్యలు చెప్తూ ఉంటారు వీళ్ళంతా. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ అనిత గారు, ఆవిడ బీజేపీకి చెందినవారు. ఆమెకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ ఇండిపెండెంట్. ఎంఐఎంకు చెందిన ముబీన్ గారి ధర్మపత్ని కూడా ఆమె మహిళ, ఆమె కూడా ఓటేసింది కదా. మరి ఎంఐఎం తోటి ఓటుతోటి
మా బీఆర్ఎస్ మద్దతుతోటి డాక్టర్ అనిత గారు ఏంటిది వైస్ చైర్మన్గా గెలిచారు. ఇక అదేమో సక్రమ సంబంధం అట, మాదేమో కాదట. మీరు ఎంఐఎం ఇప్పుడు చెప్పినప్పుడు కొంచెం నిజాయితీ కూడా ఉండాలి కదా మీరు మాట్లాడే మాటలలో. మీరేమో ఎంఐఎం ఓటుతోటేమో వైస్ చైర్మన్ కావచ్చు, ఇక్కడికి వచ్చినాక ముస్లింలను ఎట్లా చైర్మన్ చేస్తారు అని అడుగుతారు. అబ్దుల్ కలాం గారిని ముస్లింగా ఉన్న వ్యక్తిని వాజ్పేయి గవర్నమెంట్లో రాష్ట్రపతిగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముస్లింలకు వ్యతిరేకంగానే కాదు, పిచ్చోళ్ళకు వీళ్ళకు కాన్సెప్ట్ అర్థం కాక అడ్డగోలుగా మాట్లాడతారు. మేము మైనారిటీలకు వ్యతిరేకమా? మేము స్టేజ్ మీద దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాలేదు, చాలామందికి అర్థం కాలేదు. దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ కానీ థింకింగ్ కానీ లాటరల్ థింకింగ్ ఆలోచన కానీ లేదు వీళ్ళకు. మేమేం చెప్పినాం, మైనారిటీలకు గతంలో ఇన్నిసార్లు అవకాశం వచ్చింది, హిందూ మహిళకు అవకాశం కావాలంటే మీరు బీజేపీకి ఓటేయండి అని అడిగినాం. అవునా? అయితే ఏమైంది, మాకు 5 సీట్లు ఇచ్చి హిందూ మహిళకు ఓటేయాలంటే మళ్ళీ కోనప్ప క్యాండిడేట్కు బీఆర్ఎస్ క్యాండిడేట్కు ఓటేయాలనేది దొంగ ప్రతిపాదన. ఇది ఈ ట్రాప్లో మేము పడలే. అందుకే వాళ్ళకు అవాకులు చవాకులు వేరి వాళ్ళ ముఖం వాయగొట్టారు. ప్రజలు కూడా నేను మొన్న వాయగొట్టారు. ఇప్పుడు మొత్తం మున్సిపల్ కౌన్సిల్ కూడా వాళ్ళని తిరస్కరించింది ప్రతిపాదన. వాళ్ళ బండారం బయటపడుతుందనే అక్కస్తోటి వాళ్ళ ఈ వ్యవహారం అంతా ఇట్లా నడిపారు. చావు తప్పి కన్నులు ఒట్టబోయింది వాళ్ళకు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. మేము మైనారిటీలకు నువ్వు చైర్మన్గా చేయొద్దని అనలే, మాకు అవకాశం ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోండి పెడతామన్నా. ప్రజలు మాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఉన్న ప్రక్రియలో భాగంగా నెక్స్ట్ బెస్ట్ ఇప్పుడు మనం అనుకున్నది కాలేదు, దీని తర్వాత నెక్స్ట్ ప్రతిపాదన ఏది బాగుంటే అది చేస్తాం. అది రాజకీయంగా పరిణతి చెందిన నిర్ణయం అని మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా హర్షిస్తారు. నాకు ఎవ్వరు కూడా నెగిటివ్ కమెంట్ ఎవ్వరు కూడా పెట్టలేదు. ఒకటే ఆలోచనతోటి డెవలప్మెంట్ కావాలి, పార్టీలకు అతీతంగా లేకపోతే వ్యక్తులకు అతీతంగా మతాలకు అతీతంగా. మీరు మైనారిటీ వ్యక్తి, నేను మైనారిటీ వ్యక్తి, కోనప్ప గారు నువ్వు ఎట్లా మైనారిటీ వ్యక్తికి ముస్లింకు ఓటేస్తావని అడుగుతాడు. మరి హిందువులకు ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది ఆయనకు? మహావీర్ సైడ్ను చైర్మన్గా చేస్తాను ఒప్పుకొని సులేమాన్ గారిని సులేమాన్ చౌష్ గారిని ఈయనే చేసిండు. ఈయన ఆధ్వర్యంలోనే, ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే. అవునా కాదా? మాటిచ్చి మీరందరూ ఉన్నారు ఆ కౌన్సిల్, కాకవుడు ఉన్నాడు ఆ కౌన్సిల్. అవునా? ఇటు చెప్పి అడి చేసిండు ఆయనకు అవకాశం వచ్చినప్పుడు. గిరీష్ శెట్టి చేస్తా అని చెప్పి మొత్తం అంతా తయారు చేసి నువ్వే చైర్మన్ అని చెప్పి ఆయనకు కండవ కప్పి దండేసి ఆయనను పక్కన పెట్టి సద్దాం హుస్సేన్ని చేసింది నువ్వే. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు ఆర్చి హిందువుల మీద సవతి తల్లి ప్రేమ ఉలకబోస్తా అన్నాడు. మీ నిజాయితీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉన్నదో మీకు నిజాయితీ అంతే ఉన్నది. పిచ్చి ఆలోచనలు మానుకొని పట్టణ అభివృద్ధి కోసం మీరు చిల్లర చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే మేము పరిణతి చెందిన దూరదృష్టితోటి రాజకీయాలు చేస్తామనే విషయాన్ని ప్రజలు గమనించారు. అందుకే మాకు మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా పట్టణ ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలు నిలబెట్టుకునే క్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఒప్పించి నిధులు తీసుకొస్తాం, పట్టణాన్ని అభివృద్ధి దిశగా పయనింపజేస్తాం. ఎంత గురుతర బాధ్యతతోటి మేము చైర్మన్ క్యాండిడేట్కు సపోర్ట్ చేసినామో అంతే గురుతర బాధ్యతతోటి పట్టణ అభివృద్ధి కోసం కూడా కంకణబద్ధులమై ఉంటాము. అంతే తప్పించి చాలామంది అంటారు, మాకు అర్థమైంది ఆ రోజు, మాకు అర్థమైంది అక్కడ దస్తగిరి గారికి మరదలు ఎవరైతే షాయిన్ సుల్తానా గారు ఉన్నారో వారిని డిస్టర్బ్ చేస్తే ఆటోమేటిక్గా సిపి విద్యావతి గారు చైర్మన్ అవుతారు. సో ఆ కుట్ర ట్రాప్ మైండ్ గేమ్ నడుస్తుంది అవతల. మాకు అర్థమైంది మొత్తం. మేము ట్రాప్లో మేము పడలే, ఒకరిద్దరు పడ్డరు తెలివి లేని వాళ్ళు ఉచ్చు బిగుస్తూ ఉంటే అది ఉచ్చు అని తెలుసుకోలేని వాళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారండి? మేము ఆలోచన చేసినాం ఎటు చేయాలి ఏం చేయాలని మా కౌన్సిలర్లు అందరినీ అడిగినాం. మా కౌన్సిలర్లు కూడా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒక్కరు తప్పించి అందరూ ఆల్మోస్ట్ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ ఏకాభిప్రాయంలో కౌన్సిలర్లు, ఈ కాంగ్రెస్ కౌన్సిలర్లు కానీ, ఇటు బీజేపీ కౌన్సిలర్లు కానీ, అటు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కానీ, మార్కెట్ ఏరియాలో మేము పెద్ద మనుషులను అడిగిన విషయాలు కానీ అన్నీ క్రోడీకరించి ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ను అధికారానికి దూరం చేయడానికి మేము ఒక కార్యాచరణ తీసుకొని మేము ఒక ఎలక్షన్ జరిపించినాం. దాంట్లో పూర్తిగా సఫలమైనాం. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. పట్టణ ప్రజలకు మేము చెప్తున్నాం, మేము ఇవాళ ఎలక్షన్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయ వాతావరణం చల్లబడింది, వేడెక్కిన వాతావరణం చల్లబడ్డది, అభివృద్ధి మీద దృష్టి పెడతాం.
తప్పకుండా మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే క్రమంలో మేము మీకు అందరికీ అండగా ఉంటాం. మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాం. చాలామంది చెప్తారు మనం ఏంది మన కౌన్సిలర్ క్యాండిడేట్లను అమ్ముకున్నామట. ఒక వైస్ చైర్మన్గా గెలిచిన మహిళామణి, అంటే మహిళల గురించి మనం ఎక్కువ మాట్లాడలేము, విఘ్నతకు వదిలేయాల్సిన అంశం, కానీ వారి గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకనంటే ఒక ఆరోగ్యం బాగలేని మహిళ, అందులో ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటే స్థాయికి దిగజారి నేను ఎక్కడ మాట్లాడగలుగుతాను? నా స్థాయి దిగజార్చుకొని అడవులు మాట్లాడుతూ ఉంటే, ఒక అక్కస్తోటి మాట్లాడుతూ ఉంటే, అది మొత్తం మీరు చూడండి. అక్కడ జరిగిన ప్రహసనం ప్రక్రియ, తదనంతరం కోనప్ప దగ్గరికి పోవడం, కాళ్ళు మొక్కడం, ఆయన అలుముకోవడం, ఇదంతా మీకు ఆ క్షణాన్ని జరిగిందంటే నమ్ముతారా? ఒక కుట్రపూరితంగా ఒక 3-4 రోజుల పాటు ఇదంతా నడిపించారు. ఎవరు నడిపించారు అనేది మీకు అర్థం, ఎవరు కోవట్ రాజకీయాలు చేశారు అనేది మీకు అర్థమైందా లేదు? ఆ కోవట్ రాజకీయాల చెక్కలు నేను పడాలని కోరుకున్నారు వాళ్ళు. నేను పడలేదు కాబట్టి కోపం వాళ్ళకు. నేను ఎట్లా పడతా? నాకు అర్థం అయితే లేదు సిచ్యువేషన్ ఏంది అనేది. ఒక మైండ్ గేమ్ ట్రాప్ నడుస్తుంది అక్కడ. దాన్ని ఛేదించడం కాబట్టే కోనప్పకి ఇంత కడుపు మంట, కండ్ల మంట. తప్పకుండా పట్టణంలో ఏదైతే మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు యుఐడిఎఫ్ కింద వచ్చిన 19 కోట్ల నిధులు కానివ్వండి, 35 కోట్ల ఏదైతే తాగునీటి వసతి కోసం వచ్చిన నిధులు కానివ్వండి, సక్రమంగా వినియోగిస్తాం. కౌన్సిలర్లందరినీ ముందట పెడతాం. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కోసం 200 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు అడిగినామో వాటిని కూడా మంజూరు చేయిస్తాం. మంజూరు చేయించి ఒక పథకం ప్రకారం అభివృద్ధి కోసం ప్రణాళిక రచిస్తాం. పట్టణ ప్రజలు మా స్టాండ్ని, మా పొజిషన్ని, నేను ఇచ్చిన వివరణని మనస్ఫూర్తిగా అంగీకరిస్తానని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. లేదు, ఏం పెట్టుకోలేదు. మేము ఇప్పటి గురించి ఆలోచన చేసినాం. మేము ఉమ్మడి లక్ష్యంతో పనిచేసినమాట వాస్తవం. అది ఎప్పుడు ఎన్నికల తర్వాత ఆయన చెప్పినట్టు మేము ఏదో లోపాయకారి, మేము గెలిచిన చాలా సీట్లలో కాంగ్రెస్ మీదనే గెలిచినాం. మా దెబ్బటి సీన్ అన్న కాంగ్రెస్ మీదనే ఎన్నోటితో ఓడిపోయినాం, 10 ఓట్లతో ఓడిపెడతాం. ఇంకెవరు మన వాళ్ళు ఇంకెవరు ఉంటే మా చారిభయ్య 4 ఓట్లతో ఓడిపోయాడు. ఇట్లా 4 మా మోనిభయ్య అటు బీఆర్ఎస్ మీద. ఎక్కడ మేము ఎన్నికల తర్వాత ఒక్కసారి ప్రజలు తీర్పు ఇచ్చినాక ఆ తీర్పును శిరసావిస్తామా? ప్రజల తీర్పుకు విరుద్ధంగా పోతామా? ప్రజల తీర్పుకు మనం విరుద్ధంగా పోతే మన అహంకారం అవుతుంది, మనకి తప్పిదం కూడా అవుతుంది. ప్రజలు కాంగ్రెస్కు 9 ఇచ్చారు, ప్లస్ 2 ఇండిపెండెంట్లు ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ గారిది 1 ఓటు ఉన్నది. తర్వాత మాకు 5 సీట్లు ఇచ్చారు, నా 1 ఓటు ఉన్నది. అక్కడ పోతే మళ్ళీ దాని తర్వాత బీఆర్ఎస్కు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళకు 2 ఇండిపెండెంట్లు, ఒక ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది. ఎంఐఎం క్యాండిడేట్ని మీరు ఏం చేశారు అనేది ఎమ్మెల్యే చార్మినార్ ఎమ్మెల్యే జుల్ఫికర్ అలీ గారు ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఆయన అసెంబ్లీలో నా పక్కనే కూర్చుంటాడు. తను జుల్ఫికర్ అలీ గారు వాళ్ళ అత్తగారి ఊరు మన గుడ్లబోరే కాబట్టి ఈ ప్రాంతంతో సుపరిచితులు. ఆయన తెలియక ఏం లేదు, ఆయన క్లియర్ కట్గా చెప్పిండు మా క్యాండిడేట్ని కిడ్నాప్ చేసిండే ఈ మాజీ ఎమ్మెల్యే. సో మేము ఒక ఉమ్మడి లక్ష్యంతో ఎప్పుడు ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ను అధికారానికి దూరంగా పెట్టాలి. పట్టణాభివృద్ధి వాళ్ళు 10 సంవత్సరాలు చేయలే, మళ్ళీ వారి కమంద హస్తాల్లో మన మున్సిపాలిటీ ఉంటే అభివృద్ధి జరగదు అనే ఒక్కటే ఏకైక ఎజెండాతోటి ముందుకు పోయినాం. ఇది కేవలం అండర్స్టాండింగ్, అది కూడా మున్సిపల్ ఎలక్షన్స్ వరకు మాత్రమే. స్టేట్ ప్రెసిడెంట్ గారు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్తో పొత్తు ఉండదు బీజేపీకి అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్తో కలిసే చైర్మన్ ఫామ్ చేశారు, ఆలియాబాద్లో చేసినారు. దీనికోసం పార్టీకి ఏ విధమైన సమాధానం చెప్తారు? ఎట్లా మీరు ముందు? మేము స్టేట్ ప్రెసిడెంట్ గారికి చెప్పినాం, లోకల్ ఫ్యాక్టర్స్లో మాకు ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పినాం. చెప్పి లోకల్ ఫ్యాక్టర్స్కి అనుగుణంగా చాలా చోట్ల ఆలియాబాద్లో, మెట్పల్లిలో బీఆర్ఎస్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ కాదు బీజేపీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ చైర్మన్. ఆలియాబాద్లో అదే అయింది. రంగారెడ్డి జిల్లా ఆలియాబాద్లో అయింది, మెట్పల్లిలో అదే అయింది. చాలా చోట్ల ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గారు ఆ ఎక్సఫిషియో ఓటు అక్కడ బీఆర్ఎస్కి వేయాల్సి వచ్చింది అక్కడ పరిస్థితుల్లో అనుగుణంగా. ఇది దేశ ఎన్నికలు కాదు, రాష్ట్ర స్థాయి ఎన్నికలు కాదు. ఇది ఏమో ప్రభుత్వ గతిని మార్చే ఎన్నికలు కాదు. ఇది మీరు చాలామంది పొరపాటు చేస్తారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్ను చూసి మేము అండర్స్టాండింగ్ పోయినని తప్పించి ఇది రాష్ట్ర స్థాయి ఎన్నికలను ప్రభావితం చేస్తుందా? ఇది కాకినాడ వరకే పరిమితం. ఇది ఉన్నంతలో బెటర్ అవైలబుల్ చాయిస్ ఏది అని చూసుకొని మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాం.
ఎందుకంటే ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉంటే వీళ్ళని ఈ కుట్రలు కుతంత్రాలను ఛేదించకపోతే పట్టణ ప్రజలు ఆగమైపోతారు. పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము విభేదాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ పనిచేసినాం. చాలా ఇబ్బంది, నాకు కూడా ఇబ్బందే ఉండే. నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ ఇబ్బందికి తట్టుకొని నేను నిలబడకపోతే ఈ పట్టణం ఆగమైపోతుందనే ఒకటే ఉద్దేశంతో మేము కొంత తెలపడం తప్పించి అందులో వేరే దురాలోచన కానీ దూరాలోచన కానీ ఏది కూడా లేదు. మేమైతే మేడం అయితే మా బీజేపీ కండువా వేసుకొని తిరుగుతారు. మా పార్టీ అనుకుంటున్న ఇద్దరు క్యాండిడేట్స్ కూడా, మా లావణ్య గారు కూడా బీజేపీ క్యాండిడేటే ఉండే. ఇద్దరు పోటీ మీరు చూడండి, ఇద్దరు బీజేపీ క్యాండిడేట్ల మధ్యనే పోటీ. వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు కానీ గెలిచింది మా వాళ్ళే కదా. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచింది, మద్దతు ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చాను కదా. సిమిలర్ బీజేపీ క్యాండిడేట్కు వాళ్ళు మద్దతు ఇచ్చారు, మా లావణ్య గారికి మేము మద్దతు ఇచ్చినాం. ఇద్దరి మధ్యలో టాస్ అయింది. వారికి అదృష్టం బాగుండి ఒక ఓటుతో గెలవలే వాళ్ళు. టాస్ అయితే వాళ్ళు గెలిచినారు. ఒక్కొక్కరికి అదృష్టం అట్లా కలిసి వస్తుంది టాస్లా. చైర్మన్ వైస్ దాంట్లోనే మా పరిణతి ఉంది. దాంట్లో నేను గిట ఆ సీటు జోలికి పోతే అది ఎడి చేసి మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు. ఇది వాళ్ళ కుట్ర. ఆ కుట్రలో నేను పడలేదు. నాకు 5 సీట్లు వచ్చినాయి. ఎట్లా మేము వైస్ చైర్మన్ తీసుకుందాం అనుకున్నాం, నిజాయితీగా వైస్ చైర్మన్ తీసుకుందాం అనుకున్నాం. మేము ఒక్క ఓడితో ఓడిపోలే, మాకు కూడా 15 వచ్చినాయి. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఒక మహిళ, ఆమె మేము చైర్మన్కి ఓటు వేసినాక వైస్ చైర్మన్కి ఏదని మేము ఎట్లా అనుకుంటాం? మాకు సమాచారం కూడా లేకుండే. సమాచారం ఉంటే ముందు మేము కోరం లేకుండా చేసేటోళ్ళం. కోరం లేకుండా చేసినాం. అంతకుముందు రోజు కోరం లేకుండా చేసినాం కదా, ఇవాళ కూడా కోరం లేకుండా చేసినాం. మాకు సమాచారం లేకుండే. అది లోపాయకారి ఒప్పందం ఏదో జరిగిందనేది తర్వాత మాకు కొంత సమాచారం అందేది. కానీ అంతకన్నా ముందు మేము అప్రమత్తం అయితే కథ వేరేలాగుండేది. అట్లేం లేదండి. ఇదంతా జెడ్పీటీసీ ఎంపీటీసీ కాదు. ఇది కేవలం మేము క్లియర్గా చెప్తాం, ఇష్యూ బేస్డ్ సపోర్ట్ మాత్రమే. ఇక్కడ ఒక్కటే బీఆర్ఎస్ను అధికారాన్ని దరిదేయరనియకుండా, వాళ్ళకు ఆ సీట్లో కూర్చోకుండా మేము అండర్స్టాండింగ్కి వచ్చినాం. ఇది ఒక్కటి ఈ ఎన్నికల వరకే పరిమితం. పట్టణ అభివృద్ధి కోసమే ఈ ప్రయత్నం తప్పించి వేరే ఆలోచన ఏం లేదు. ముస్లిం వ్యక్తిని చైర్మన్గా చేయొద్దు అని ఒక బలమైన వాదన ప్రజల్లోకి తీసుకెళ్లేదు. ఇప్పుడు అదే ముస్లిం వ్యక్తికి చైర్మన్గా మీరే సపోర్ట్ చేసింది. ఈ సందర్భంలో ప్రజల నుంచి ఒక తీవ్ర విమర్శ వస్తుంది భాజపా నాయకుల పట్ల. దీనికి ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారు? ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రజల నుంచి వ్యతిరేకత కాదు, ఈ తొట్టి గ్యాంగ్ నుంచి, దండుపాలెం బ్యాచ్ నుంచే ఈ విమర్శ వస్తుంది. అవునా? నాకు స్కల్ క్యాప్ పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేనేమంటా, ఒకటి నేను ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోవాలి. మాకు 15 సీట్లు ఇవ్వండి, నాది 16వ ఓటు, 15 సీట్లు ఇస్తే మేము హిందూ మహిళను కూర్చోబెడతామని అన్నాం. మాకు 5 సీట్లు ఇచ్చి వైస్ చైర్మన్ మాత్రమే వచ్చింది. సరే, అనిత గారు గెలిచినరా, లావణ్య గారు గెలిచినరా, వైస్ చైర్మన్ అయితే బీజేపీ వాళ్ళు అయ్యారు కదా. మాకు 5 సీట్లతోటి మేము చైర్మన్ ఎట్లా నిర్ణయించగలుగుతాం? నేను ఇప్పుడు అక్కడ దస్తగిరి వారి మరదలు షాయిన్ సుల్తానా గారికి 7 కౌన్సిలర్ల మద్దతు ఉండే. ఇప్పుడు ఆయనను కాదని వేరే వాళ్ళను చేస్తే ఈయన డిస్టర్బ్ అయితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ క్యాండిడేట్ అక్కడ గెలుస్తాడు. ఇవన్నీ ఆలోచించి కూడికలు, తీసివేతలు, ఆలోచనలు అన్నీ చేసి ఒక్క లక్ష్యం కోసం మాత్రమే నిజాయితీగా పనిచేసినాం. మేము దొంగచాటున చేయలేదు ప్రయత్నం. మేము దొరలాగానే బిహేవ్ చేసినాం. దొంగచాటుగా వాళ్ళు ప్రయత్నం చేసినారు, కుట్రలు కుందర. మేము ఎవరైనా గుంజుకున్నామా చెప్పండి? బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సపోర్ట్ తోటి గెలిచిన మీరు పేపర్లో రాస్తారు. కానీ ఇదే బీజేపీ క్యాండిడేట్లు వాళ్ళు తీసుకొని కుట్ర కుతంత్రాలు, మరి వాళ్ళకు ఇప్పుడు ఎంఐఎం మద్దతుతోటి వాళ్ళు చేశారు. మేము ఎవరో నిన్న ప్రెస్ మీట్లో చెప్తా ఉండే, మహిళ పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదనుకుంటా. నేనేమనుకుంటా అంటే, మేము ముస్లిం అభ్యర్థిని అంగీకరించకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్కు మద్దతు తెలిపినామని చెప్తారు. అవునా? మరి అదే వ్యక్తి ఎంఐఎం తోటి ఎంఐఎం మరి ఈ పంపకాలు జరిగినాయి, అమ్మకాలు జరిగినాయి అని అంటారు. మరి మీకు వైస్ చైర్మన్ మీరు గెలిచినందుకు మీరందరూ అమ్మకాలు పంపకాలు చేసినట్టే కదా. ఇప్పుడు మీకు ఉన్న మెజారిటీ లేదు, మీకు ఉన్నాయి 13 ప్లస్ 11 ప్లస్ 2 ప్లస్ 1 14 కదా. ఫస్ట్ డే వచ్చింది 14 మందే కదా. మీ మద్దతు అంతే కదా, మీ 14 కదా. మిగతా 16 ప్లస్ 2 18 మంది మీకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా.
మళ్ళీ రెండో రోజుకి వచ్చే వరకు ఈ డాక్టర్ అనిత గారు పోయి వాళ్ళ దగ్గర కూర్చున్నారు కదా, వాళ్ళకి చేయెత్తిండ్రు కదా. చేయెత్తినంటే మరి పంపకాలు జరిగినట్ట, అమ్మకాలు జరిగినట్ట? అట్లేం లేదు. మేము ఒక ఆలోచన ప్రకారం ముందుకు పోయినాం, పార్టీకి కూడా సమాచారం ఇచ్చినాం, బాజాబ్తా చేయాలనుకున్నాం, ప్రజలకు చెప్పినాం. మార్కెట్లో అందరి ఆలోచనల ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని చైర్మన్గా అంగీకరించామని ప్రజలు అన్నారు. తిరస్కరించారు. యాక్చువల్లీ 22 సీట్ల బీఆర్ఎస్ ఇవాళ 11 సీట్లకు పడిపోయింది. 0 సీట్లు ఉన్న బీజేపీ 5 సీట్లకు వచ్చింది. కాంగ్రెస్, నేనే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు 6 సీట్లు వచ్చేవి కాంగ్రెస్కి, అవి 9 సీట్లు వచ్చినాయి. వీళ్ళు మాకు కాంగ్రెస్ కానీ మన బీజేపీ కానీ పెరిగినాయి. ఇండిపెండెంట్లు కూడా అప్పుడు 2 గెలిచారు, ఇప్పుడు 4 అయ్యారు. ఎంఐఎం కొత్తగా జాయిన్ అయింది. ఇవన్నీ కాగా 11 సీట్లు నాకు గెలవంగానే మాకే మద్దతు ఉంది, మాకే మద్దతు ఉంది అని అంటే 22 సీట్లు వచ్చేటి కదా నీకు మద్దతు ఉంటే. ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత అటు పంచాయతీ ఎలక్షన్లతో పాటు ఈ ఎలక్షన్లో కూడా బీజేపీ సంఖ్య అనేది మిగతా పార్టీల కంటే కొద్దిగా తగ్గుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇది బీజేపీ పైన ప్రభావం పడుతుందా? దాన్ని ఏ విధంగా? రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉంది. ఇక్కడనే కాదు. ఏమైందనంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్న చోటల్లా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీ చాలా చోట్లలో ఇంకా అనుకున్నంత పుంజుకుంటలేదు. దాని మీదనే మేము కార్యాచరణ చేస్తాను. మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం కూడా దృష్టి పెడుతుంది. తప్పకుండా మేము ఇండిపెండెంట్గా మేముగా కౌన్సిల్ ఫామ్ చేసిన రోజు తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగలుగుతాం. మాకు పూర్తి మ్యాండేట్ ఇవ్వకుండా, మాకు ఓటు వేయకుండా, మాకు సీట్లు రాకుండా మేము గొంతెమ్మ కోరికలు కోరితే ఎట్లా సాధ్యమవుతుంది? ఫస్ట్ క్వశ్చన్, ఇద్దరం జాయింట్ ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని మీరు సలహా ఇచ్చారు. నేను ఆలోచించలే, మీరు సలహా ఇచ్చారు. దాని గురించి కూడా ఆలోచన చేస్తాం. అది పాజిటివ్గా తీసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. 2, మా అభ్యర్థులు 4 ఓట్లతోటి, 10 ఓట్లతోటి, 12 ఓట్లతోటి ఓడిపోయారు. వీళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు తప్పకుండా. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకన్నా ఓడిన వాళ్ళ మీద ఎక్కువ సానుభూతి ఉంటుంది. మా చెప్పకూడదు, పోయినసారి ఓడిపోయాడు, ఈసారి గెలిచాడు. పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి గెలిచాడు. కాక కూడా పోయినసారి ఓడిపోయాడు, ఈసారి గెలిచాడు. సో ఓడిపోయిన వాళ్ళను ప్రజలు తిరస్కరించినట్టు ఏం కాదు. వాళ్ళు కూడా రేపు మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. పదవి ఉంటేనే సేవ చేయాలి. పదవి లేని వాళ్ళు కూడా ఎంతోమంది, మా మోనీబాయ్ ఉన్నాడు, ఎప్పుడు ఆ మోరీల పొంట అది తిరుక్కుంటా సాఫ్ చేస్తూ ఉంటాడు, ఆయన కౌన్సిలర్గా ఉన్నా లేకున్నా కూడా. అట్లా ప్రజలతో ఉన్న వాళ్ళకు రేపు అవకాశాలు వస్తారు. తప్పకుండా వీరిని కూడా భాగస్వాములు చేస్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మాకు చాలా చోట్ల మేము అనుకున్న దానికన్నా సిర్పూర్లో మేము చాలా చోట్ల సర్పంచ్లో గెలిచాం, పెంచుకల్పేటలో గెలిచాం, దైగాంలో గెలిచినాం. ఈ 3 కాకుండా కాజనగర్ మండల్లో కూడా మాకు బెంగాలీ క్యాంప్ ఉన్నది, అక్కడ బీజేపీ మద్దతుదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఒక తాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మేము ఇంతే. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో మేము 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మేము అధికారంలో లేము. కాబట్టి మా పరిమితులు మాకున్నాయి. నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ నా ప్రభుత్వమే లేదు కదా. నా ఉన్న పరిమితుల్లో ఎంత బెటర్ చేయగలుగుతాం అనే ఆలోచన ప్రకారం ముందుకు పోతాం. మొత్తం 5 సీట్లు సార్, 5 2 అంటే ఉన్నాయి కానీ వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలి. ఈ 3 సీట్లు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తారా? 3 సీట్లే కాదు, నేను ఇప్పుడు ఒక్కొక్క అభ్యర్థి అనివార్య కారణం వల్ల అబ్స్టైన్ అయ్యాడు నిన్న. సో వారిని కూడా అనునించే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ అనిత గారి మీద కూడా మాకేమీ ద్వేషమేం లేదు. వారికి ఏమి ఆలోచన ఉన్నదో నాకు తెలియదు, కానీ కొన్ని పరిస్థితులకు అనుగుణంగా వారు కోరుకున్నది ఏంది, డాక్టర్ అనిత గారు కోరుకున్నది ఏంటంటే బీఆర్ఎస్కు మనం మద్దతు తెలపాలి, సిపి విద్యావతి గారిని చైర్మన్ చేయాలని వారు కోరుకున్నారు. అవునా? మేము దానికి అంగీకరించలేదు. మా కౌన్సిలర్లు ఎవరు ఉన్నోళ్ళు కూడా అంగీకరించలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయసమ్మతం కూడా కాదు. మనం ఎలక్షన్లో ప్రతి ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేసి బీఆర్ఎస్ తోటి మనం కూడబలుకుంటే ప్రజల్లో వ్యతిరేక ఆలోచన వస్తుంది. దీనికన్నా ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి బెటర్ అనే దాని నిర్ణయానికి మేమందరం కలిసి వచ్చినాం. తను ఒకరు విభేదించి బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి వారిని కూడా అనునించే ప్రయత్నం చేస్తాం. పట్టణంలో వీరి పాత్ర కూడా చాలా క్రియాశీలకం. మేము చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, వాళ్ళకు వైస్ చైర్మన్ గురించి చాలామంది నిన్న చైర్మన్ గెలవలే కానీ వైస్ చైర్మన్ అనేది ఉత్సవ విగ్రహం. యాక్చువల్లీ మీకు మున్సిపల్ చట్టం చదివిన వాళ్ళకు ఉప సర్పంచ్కు మీకు సిర్పూర్లో చెక్ పవర్ ఉంటుంది కదా, అట్లాంటి చెక్ పవర్ కూడా వైస్ చైర్మన్కి ఏమి ఉండదు. కౌన్సిలరే ఏదో పదవి అని వైస్ చైర్మన్ రాసుకోవడానికే ముద్దు, కానీ చైర్మన్కు ఉన్న అధికారాల్లో సగం వైస్ చైర్మన్కి ఉంటాయని మనం అనుకుంటాం. సగం కాదు, 10% కూడా ఉండవు. వాళ్ళకి చేంబర్ ఉండదు, వాళ్ళకు సీట్ ఉండదు.
అందరు వచ్చి కౌన్సిల్ హాల్లో కూర్చున్నట్టే వాళ్ళు కూడా కింద కూర్చున్నాడే. సో దాన్ని ఏదో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్పించి దాంట్లో వాస్తవం ఏం లేదు. చైర్మన్ క్రియాశీలకం తప్పకుండా ఎవరైనా కూడా మేము మద్దతు తెలిపినాం కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంది, వారితో పని చేయించాల్సిన బాధ్యత, దానికి అనుగుణంగా పనిచేస్తాం. చెప్పినట్టు ఎప్పుడైతే ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉన్నప్పుడల్లా కోనప్ప మైనారిటీలను కూర్చుండబెట్టాడు. ఇప్పుడు సీటు గెలవడం డౌట్ అన్నప్పుడే సిపి విద్యావతి గారిని హిందూ మహిళ అని ప్రతిపాదన పెట్టిండు. అంటే ఎంత కుట్ర ఉన్నది, అందులో కూడా కుట్ర ఉన్నది. మీరు చూడండి, ఆయన అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిజాయితీ లేదు ఆయన మాటలలో. నిజాయితీ లేని వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు. చాలామంది అంటారు, అరే ఎట్లా నువ్వు ముస్లిం, అరే ముస్లిమ్స్ మనుషులు కాదా, మనం ఏమన్నా వాళ్ళకు వ్యతిరేకమా? ఇది మరీ చిల్లర ఆలోచన. ఎవరు చెప్పినో మీకు కాన్సెప్టే అర్థం కాదు. ఆయన ముస్లిం ఓట్లు వేయలేదా? ముస్లిం ఓట్లు వేయలేదా? ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మీరు వైస్ చైర్మన్ అయ్యారు కదా, మరి నువ్వు ఎక్కడ నిజాయితీ ఉంది? అదే రోజు 2 మాటలు మాట్లాడితే 2 నాలుకల ధోరణి అయితే ఎట్లా? అదే ఎంఐఎం క్యాండిడేట్, ఇద్దరు, వసీం కూడా ముస్లిమే, వలీం ఎంతో అందులో 5 మొత్తం 2 పార్టీలు కలిపితే, ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిపితే 10 మంది మైనారిటీలు ఉన్నారు. వాళ్ళ మద్దతు లేదే చైర్మన్ అయ్యిండు, వాళ్ళ మద్దతు లేదే వైస్ చైర్మన్ అయ్యారు. వాళ్ళ మద్దతు తీసుకోవడానికి మీకు నామోషి లేదు, మీకేం తటపటాయింపు లేదు. కానీ వాళ్ళను ప్రతిపాదించడానికి మాత్రం ముస్లిం అనే అడ్డం. అంటే మీ డబుల్ స్టాండర్డ్స్ అనేది, మీ అడ్డగోలు వ్యవహారం అనేది బయటపడుతుంది. ఇచ్చుకునే కాడ అన్ని తీసుకునే కాడ అన్నీ తీసుకోవచ్చట, మరి ఇచ్చే కాడ మాత్రం మనం ఇది ఏమో అది ఏమో ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు. ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.